ఎట్లా వ్యతిరేకం బ్రో? పవన్ కళ్యాణ్ సపోర్టే కదా బ్రో. అంటే వర్మ సపోర్ట్ లేకుండా పిఠాపురం గెలిచిండా? వర్మ సపోర్ట్ లేకుండా పిఠాపురం మరి గతంలో 2 చోట్ల గాజువాక 2 చోట్ల భీమవరం నుంచి ఎందుకు కొట్టాడు? వస్తాయి వర్మ, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వర్మ. అప్పుడప్పుడు తొక్కేస్తుంటారు, నలిపేస్తుంటారు, అరే తొక్కే పండేస్తుంటారు కూడా. అలాంటిదప్పుడు మనం ఒక్క మెట్టు ఎక్కితేనే వర్మ మనకి తొక్కుంటూ వెళ్దామంటారు. ఒక్క మెట్టు ఎక్కితేనే వర్మ తొక్కేస్తుంటారు. అలాంటి వాడు తొక్కుకుంటూ వెళ్తే ఒక్కసారి ఎక్కడా వర్మ. అంటే ఇప్పుడు వర్మ నాగబాబుని ఎక్కించాడు అంతేగా? మీరు చెప్పేది లాస్ట్ ఎలక్షన్ లో గాజువాక నిలబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిఠాపురం వచ్చాడు? అక్కడైతే గెలవలేము, డెవలప్ చేద్దాం వచ్చాడు. అక్కడైతే గెలవలేము, ఇక్కడ గెలుస్తామని వచ్చా. కమ్యూనిటీ ఎక్కువ ఉందని వచ్చాడు. చెప్పు. మా సొంత ఊరు ఎందుకు వచ్చాడు? అంటే మా సొంత ఊరు కట్టుబోలు, రాంపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా. కానీ అయితే మా పిఠాపురం అయితే మా అమ్మమ్మ గారు ఒక రోజు పొలిటికల్ అన్ని వీళ్ళు బీపీఎస్ఎల్ అక్కడ తేడా వస్తాయి. మీకు చెప్తే నమ్మరు కానీ నేను జనసేన యూత్ ప్రెసిడెంట్ బ్రో. ఓకే. ఏమన్నా అడిగితే అడగండి క్వశ్చన్. అదే బ్రో చెప్పిన గాజువాక నిలబడ్డాడు కదా, అక్కడ రాకుండా ఎందుకు ఇక్కడ నిలబడ్డా? లేదంటే గాజువాకలో ఇక్కడ 2 చోట్ల నిలబడచ్చు కదా, 2 చోట్ల గెలవచ్చు కదా. గాజువాకలు ఎలా ఉందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు తెలుసా నీకు? తెలుసు. పేరు తిప్పల నాగిరెడ్డి గారు తెలుసు. వీళ్ళు ఎలా ఉంటదంటే ఇక్కడ వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే భూమి, వాళ్ళదే హక్కు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అక్కడ వాళ్ళని మించి అయితే మటుకు ఎదగాలంటే అక్కడ ఎవరి వల్ల అవ్వదు. అది కాని పని. అది అప్పుడు తెలియదు. అది అప్పుడు తెలియదు. ఇప్పుడు వర్మ గారు అయితే మటుగా ఒక విధంగా అయితే బాగానే మాట్లాడారు, బాగానే చెప్పారు. కాబట్టి వర్మ గారు అయితే మటుగా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ అయితే మటుగా సపోర్ట్ ఇచ్చాడు. నేను కాదంటే ఇచ్చాడు, నాగబాబుకి ఇచ్చాడు సీటు. ఎంత సీట్ ఇచ్చినా సరే ఇక చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండాలి హార్ట్ లోనే. వర్మను మోసం చేశారంటున్నారు, మీరేమంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వర్మను మోసం చేశారు. అది కాదు, బ్యాక్ సైడ్ ఏంటి మళ్ళీ చెప్పు. వర్మను మోసం చేశారు నిజమేనా? ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు వర్మను మోసం చేశారు. చూసావా? తెలుస్తుంది కదా, ఎమ్మెల్సీ వార్తల్లో ఏదేదో వేసేస్తారు. వార్తల్లో కాదు స్వామి, వర్మ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అలా 100% కంటెస్తున్నాను.